ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని, అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం, కుటుంబ పరిపాలన నుంచి కూటమి పరిపాలనలోకి వచ్చాం. మీరు చూసుకుంటే గడిచిన 20 సంవత్సరాల్లో కుటుంబ పరిపాలనని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రోత్సహించి విజయనగరం జిల్లాలో పెద్ద ఎత్తున వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులే ఒక్కొక్క కాన్స్టెన్సీ తీసుకొని వాళ్ళు నిలబడడం కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా మనిషి నిలబట్టి పూర్తి స్థాయిలో భూదందాలు అవ్వచ్చు, లేకపోతే ఇసుక దందాలు అవ్వచ్చు, లేకపోతే లిక్కర్ దందాలు అవ్వచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు కుటుంబ పరిపాలన చేసిన తరుణంలో ఈరోజు విజయనగరం జిల్లాలో ప్రజానికం అందరూ కూడా ఏకమై ఈరోజు మొత్తం వాళ్ళెవరిని కూడా గెలిపించకుండా కూటమి ప్రభుత్వం నిలబెట్టిన క్యాండిడేట్స్ని ఈరోజు ఏకతాటిగా గెలిపించిన ఈ క్రమంలో మీరు ఆలోచన చేస్తే వాళ్ళ తాలూకా పరిపాలన, వాళ్ళ తాలూకా లీడర్షిప్ని పూర్తిగా నిర్వీర్యం చేసే క్రమం మొదలైందని చెప్పుకోవాలి. దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష మీడియాలు వాళ్ళని బలపరచడానికి ఈరోజు మమ్మల్ని బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇక్కడ ఉన్నటువంటి సత్యం ఎటువంటిది లేదని నేను చెప్పగలను. ఎందుకంటే మీరు చూసుకుంటే గడిచిన 40 సంవత్సరాల మా కుటుంబం రాజకీయ నేపథ్యం తాతయ్య గారి మీద అవ్వచ్చు, లేకపోతే బాబాయ్ గారి మీద అవ్వచ్చు, ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీ బొత్స కుటుంబం. ఆ కుటుంబం మీద మేము పోరాడి గెలిచి ఈరోజు పార్టీని ఈ రకంగా పార్టీని పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ పార్టీ తాలూకు కేడర్తో మమేకమై పనిచేస్తున్న తరుణంలో ఈరోజు వాళ్ళు వచ్చి మేమేదో ఆయన కాలు పట్టుకున్నామని, ఆయన తాలూకు ఇదని చెప్పడం ఎటువంటి అసత్య ప్రచారాలు తప్పించి ఇది పూర్తిగా నిజం లేదని నేను చెప్పగలను. అంతేకాకుండా గడిచిన 20 సంవత్సరాల్లో విజయనగరం ప్రజానికం ఆ కుటుంబానికి 3 సార్లు మంత్రి పదవి కానీ, 3 సార్లు ఎంపీ కానీ, 3 సార్లు జిల్లా పరిషత్ కానీ ఇవ్వడం జరిగింది. అయితే విజయనగరం జిల్లాకి వాళ్ళు తీసుకొచ్చింది ఏంటని నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో ఎటువంటి అభివృద్ధి తీసుకొచ్చారు? వాళ్ళు కుటుంబ పరిపాలన చేసుకొని జిల్లా మొత్తం దోచుకున్నారా కానీ ఈరోజు కుటుంబాన్ని విజయనగరం జిల్లాకు కానీ, విజయనగరం జిల్లా వాసులకు కానీ ఆర్థిక అభివృద్ధి కానీ ఎటువంటి అభివృద్ధికి తీసుకొచ్చారని నేను అడుగుతున్నాను. ఎటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారా? లేకపోతే ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు కూడా విజయనగరం జిల్లాలో చాలామంది వలసలు వెళ్ళిపోయి పనిచేస్తున్నారు. ఈరోజు చాలామంది గ్రామాల్లో నాకు తెలిసి గజపతినగరం నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు అయితే ఇంకా వలసలు 70-80% గ్రామాల్లో వలసలు వెళ్ళిపోయి పనిచేసుకున్న తరుణం ఉత్తరాంధ్ర జిల్లాల్లో. మరి అలాంటి ఈ తరుణంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొత్త ఆలోచనతో ఆ పరిశ్రమలు వచ్చే దశగా మేము అందరూ కూడా కలిసి సమిష్టి పూర్తిగా పనిచేస్తున్నాం. మీరు చూసుకుంటే రాష్ట్రంలో యువ నాయకత్వానికి బలపరుస్తూ 175లో 88 మంది కొత్త అభ్యర్థులు నిలబెట్టి గెలిపించిన వైనం. అంతేకాకుండా మీరు చూసుకుంటే జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా 4 కొత్త అభ్యర్థులే.
అలాగే 3 సీనియర్ అభ్యర్థులు. ఈ ముగ్గురు కలిసికట్టుగా పార్టీని స్ట్రెంథన్ చేస్తూ పార్టీ తాలూకా ఆలోచన విధి విధానాలను పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తూ ఈరోజు విజయనగరం జిల్లాలో కూటమి ప్రభుత్వకు ఒక మంచి పేరు వచ్చే దశగా మేము కలిసికట్టుగా పనిచేస్తుంటే అది ఓర్వలేక ఈరోజు ప్రతిపక్ష మీడియా ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేయడానికి, దాన్ని కార్యాచరణ చేయడానికి లేనిపోయిన అపోహలు క్రియేట్ చేస్తూ దాన్ని పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేస్తూ ఒక రాంగ్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఇలాంటి ప్రచారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కార్యకర్తల తాలూకా మనోభావాలు దెబ్బతీసే దిశగా ఈరోజు ఒక రాంగ్ మీడియా రాగానే కార్యకర్తలకి ఒక అపనమ్మకం క్రియేట్ చేసి వాళ్ళకి ఆసక్తి వార్తలు తెలియజేసి వాళ్ళ తాలూకు ఐక్యతను దెబ్బ కొట్టే. ఎందుకంటే ఈరోజు 92% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. అలాంటి మ్యాండేట్ని కొలగొట్టాలంటే ఫస్ట్ కార్యకర్తలు నిర్వీర్యం చేయాలన్న తప్పుడు ఆలోచనతో ఈరోజు లేనిపోని న్యూస్ ప్రతి మినిస్టర్ మీద ఒక స్టోరీ క్రియేట్ చేస్తూ ఒక అసత్య ప్రచారాలు చేస్తూ ఈ రకంగా చేయడం కేవలం ఆ ప్రతిపక్షం తాలూకా ఆలోచన విధానం అని నేను చెప్తున్నాను. ఆ విధానంలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం రాష్ట్రం అభివృద్ధి కోసం మన తాలూకా ప్రగతి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన వార్తలు బేస్ చేసుకుని బేస్లెస్ వార్తలు మనం పట్టించుకొని మనం వెనకబాటు వెళ్ళే పరిస్థితి మనం కార్యాచరణ చేయకండి. ఇది ఈరోజు నాకు జరిగింది. రేపొద్దున ఇంకో మంత్రి కావచ్చు, ఇంకో ఎమ్మెల్యేకి చేయొచ్చు. అంటే ఒక అసత్యపూర్వకమైన ఏవైతే పబ్లిష్ అవుతున్నాయో సోషల్ మీడియాలో దాన్ని మీరు సీరియస్గా తీసుకోకూడదని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ వార్తలు ఎటువంటి నిజాలు లేవు. ఈ వార్తలు కేవలం ఏంటంటే ఒక పర్సన్ ఇంట్రెస్టో లేకపోతే ఒక పార్టీ ఇంట్రెస్ట్ మీద వెళ్ళే ఈ న్యూస్ తప్పించి దీనివల్ల ఎటువంటి నిజాలు లేవు. దానికి కావాల్సిన ప్రూఫ్స్ కూడా వరదలు లేవు. అలాంటి అసత్య ప్రచారాలను మీరందరూ కూడా భవిష్యత్ కాలంలో మీరు ఆలోచన చేయండి. మేము ఖచ్చితంగా ఒక మంచి లీడర్షిప్ విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి మేమంతా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. భవిష్యత్ కాలంలో విజయనగరం జిల్లాని ఒక మంచి ప్రగాఢం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి రాష్ట్రంలోనే ఒక మంచి జిల్లా కింద ఏర్పాటు చేసే జిల్లా అభివృద్ధి పట్ల లేకపోతే అవకాశాల పట్ల పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మీరు చెప్పాలంటే బొత్స సత్యనారాయణ గారు ఈరోజు మీరు చూసుకుంటే ఎంతమంది అభివృద్ధి ఈ జిల్లాకు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి తీసుకొచ్చారు, ఆయన ఏ రకంగా అభివృద్ధి వచ్చే వాళ్ళని ప్రోత్సహించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతసేపు వాళ్ళకేంటని చేసుకున్నారు తప్పించి జిల్లాకి ఏం చేయలేదని చెప్పడంలో నేను ఘనంగా చెప్పగలుగుతాను. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన స్కామ్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అవన్నీ వివరిస్తాను. కానీ ఈరోజు చెప్తున్నాను, విజయనగరం జిల్లాలో ఒక మంచి లీడర్షిప్ తయారవుతుంది. యువ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అక్కడ జరుగుతున్న ఏదైతే కుటుంబ పరిపాలనో ఆ కోటలు బద్దకొట్టుకొని ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక మంచి సుస్థిర నమ్మకాన్ని కలిగించి ఈరోజు నాయకత్వం ఏర్పాటు చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. అది అసత్యవాదం సార్. ఎందుకంటే ఈరోజు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కానీ లేకపోతే నాకు బతుకునిచ్చిన వాళ్ళకి నేను కాళ్ళకి దండ పెడతాను. కానీ ఒక అపోజిషన్ కుటుంబం, ఒక అపోజిషన్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో గత 40 సంవత్సరాలుగా వాళ్ళతో పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం నాకేముంది? అది కనీసం ఆలోచన చేస్తే దానికి సమాధానం దొరుకుతుందని భావిస్తున్నాను. నాతో పాటు మన బండారు సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే మన వంశీకృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, ఇది తప్పుడు ప్రచారం, ఈ న్యూస్లో ఎటువంటి నిజం లేదని కూడా వాళ్ళు కూడా నిన్న ప్రెస్కి కూడా చెప్పడం జరిగింది. సార్, ఇష్యూస్ అన్నీ కూడా మా నోటీస్లో ఇచ్చిన ఇష్యూస్ అన్నీ భూదందాల ఇష్యూస్ ఆల్రెడీ వచ్చాయి. ఒక 2 ఇష్యూస్ వచ్చాయి మా నోటీస్లోకి. దాన్ని పర్యవేక్షించమని జేసీ గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి ఇష్యూస్ ఆ 2 కూడా వాటిని లైనప్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయో అవి ఏవి ఉన్నా కూడా మేము పరిశీలి చేయడానికి రెడీగా ఉన్నాం. ఈరోజు వాళ్ళ దగ్గర చాలామంది భూదందాలు వాళ్ళ అమాయకులు చాలామంది కూడా అక్కడ అన్యాయమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా నోటీస్ తీసుకొస్తున్నారు. దాన్ని పరిష్కరించడానికి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం ఏంటంటే ఇక్కడ నాయకత్వాన్ని నిర్వీర్యం చేద్దామన్న ఆలోచనతో ప్రతిపక్ష వాళ్ళు చేస్తున్నటువంటి వైనం ఇది. ఈరోజు నాయకత్వం ఇప్పుడు యువ నాయకత్వం జరుగుతూ ఉంది. రేపొద్దున్న
మేము ఎస్టాబ్లిష్ అయ్యి పనిచేయడానికి పూర్తి స్థాయిలో, ఎందుకంటే మీరు చూస్తే ఇంత పెద్ద మ్యాండేట్ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఇంత పెద్ద మ్యాండేట్ని కొలగొట్టాలంటే వాళ్ళు ఇలాంటి కార్యకర్తల తాలూకా అసత్య వాక్యాలతో వాళ్ళు నిర్వీర్యం చేయడానికి పెద్ద ఆలోచన చేస్తున్నారు అని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.